చేసుకుంది చీఫ్ మినిస్టర్ సీట్లో కూర్చోబెట్టి దేనికి ప్రజల బాగోగులు చూడటానికి. ఆ బాగోగులు వాళ్ళకి అందకుండా ఏదైనా శక్తుల మధ్యలో అడ్డొస్తే వాళ్ళని తీసేయటం అనేది ఇట్ ఈస్ హిస్ డ్యూటీ ఇన్ ఏ ప్రాసెస్, ఆఫ్ కోర్స్ ఇన్ ఏ లీగల్ ప్రాసెస్. రైట్. ఫైనల్గా ఈవేళ అంటే వీళ్ళందరినీ చూసినప్పుడు ఈ లీడర్స్ అందరినీ బాబు లోకేష్ వీళ్ళందరినీ చూసినప్పుడు సంక్షేమం అన్నటువంటి ఒక ఆస్పెక్ట్ ఇప్పుడు తెలంగాణలో చూశారు, లేకపోతే కర్ణాటక. ఇవాళ ఆ ఇంపాక్ట్ జనంలోకి వెళ్ళటం వల్లనే ఇవాళ బస్సుల్లో అట్లున్నా సరే ఒక పక్క నవ్వుకుంటూనే వెటకారం ఏమో సోషల్ మీడియాలో చూస్తున్నారు, కానీ అక్కడేమో కోట్ల మంది బస్సు ఎక్కి కూర్చుంటున్నారు. అంటే ఫ్రీ అనేటువంటిది ఆ ఇది ఉంటుంది. జగన్ ఇచ్చిన నవరత్నాలు తన పవర్లోకి తెచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు దాంట్లో సూపర్ 6లోకి వచ్చారు. ఇది రాష్ట్ర రాజకీయాన్ని మార్చదనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అంటే ఇప్పుడు బేసిక్గా అండి ఇప్పుడు ఫైనల్లీ ఇట్ హస్ కమ్ టు మీరు కర్ణాటక తెలంగాణ ఎలక్షన్లో చూసినా వాళ్ళకన్నా ఎక్కువ చేస్తాను అనేది మీరు తాయిలం వచ్చినట్టు ఇస్తే వస్తాయి అనుకుంటే టెక్నికల్గా అదే కరెక్ట్. ఇప్పుడు వాళ్ళకన్నా బెటర్ అన్నప్పుడే ప్రజలు నమ్ముతారు కదా. కానీ అది చెప్పింది అది చేయగలుగుతారా లేదా, అసలు దానికి కావాల్సిన రిసోర్సెస్ ఉన్నాయా లేదా అనేది ఓటర్ ఆలోచిస్తారా లేదా అన్నది. ఓటరు ఇస్తానంటున్నాడు, మరి అంత గట్టిగా స్పీచ్లో అరిసి చెప్పినప్పుడు ఇవ్వకుండా ఎందుకు ఉంటాడు అనే నమ్మకం రావడానికి డిఫరెంట్గా ఛాన్స్ ఉంది. సో ఎంతమంది ఇలాగే అంటారు తర్వాత ఏమీ చేయరు అని అన్నిసార్లు విశ్లేషకులు చెప్పిన, మీడియా చెప్పిన, అపోజిషన్ వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు ఎంతమంది వింటారని చాలా అదొక పాయింట్. రెండోది ఇప్పుడు రూరల్ తెలంగాణలో అంత డెవలప్ చేసేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ అక్కడ ఎందుకు ఓడిపోయిందంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది దానికన్నా ఎక్కువ ఉన్నాయి, అది చేయొచ్చు మనకు తెలియదు, అది చేసే వరకు లేకపోతే చేయనంత వరకు తెలియదు. ఐ థింక్ దట్ విల్ బి ద ఫ్యూచర్. ఇప్పుడు దాంట్లో నాకు అధికారంలోకి వస్తే చాలు స్టేట్ ఏమైపోయినా పర్వాలేదు, ఆ విషయం తర్వాత చూసుకుందాం అనే ఒక గ్రీడ్. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎవ్వరు కూడా ప్రజాసేవ కోసం రాడు, అంతకన్నా పెద్ద అబద్ధం అనేది హిస్టరీలో లేదు, అది అందరికీ తెలుసు. అధికారం కోసం పొజిషన్ కోసం వాళ్ళు ఫీల్ అయ్యే ఒక దర్పం కోసం వస్తారు. అంటే హ్యూమన్ బీయింగ్కి అందరికన్నా నేను గొప్ప అని చెప్పుకునే ఈగో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇట్ మస్ట్ బికమ్స్ ద ఫౌంటైన్ హెడ్ ఆఫ్ హిస్ ఇండివిజువలిజం. మీరు వ్యూహం సినిమా తీసింది డబ్బుల కోసమా, జగన్ కోసమా, లేదా బాబు మీద కోపంతోనా, పవన్ మీద ద్వేషంతో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కోపం ద్వేషం